ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు ఒకవైపు రైతుల కళ్ళ లోపల ఆనందం వ్యక్తమవుతున్నట్టు. ఇన్ని రోజులు కరువు చూసినటువంటి రైతులు ఒక్కసారిగా 2 రోజుల నుంచి కూడా వర్షాలు పడడంతో అయితే రైతులు సంతోషం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఉన్నటువంటి అన్ని వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఏదైతే ప్రధాన రిజర్వాయర్లు ఉన్నాయో రిజర్వాయర్లకు కూడా ఆ నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న కురిసినటువంటి వర్షాలకు వాగులు పెద్ద ఎత్తున కూడా రావడంతో ఇటు చెరువుల నుంచి చేపలు అన్నీ కూడా ఎదురెక్కుతుండడంతో ఇటు చేపలు పట్టుకోవడానికి అయితే ఇటు గ్రామాల నుంచి వచ్చినటువంటి జనాలు ఏదైతే వాగులు వంకల లోపల వలలు వేసి చేపలు పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. దాదాపుగా మొదటి చేప తినాలని చెప్పి కూడా అందరికి కూడా ఆతృతగా ఉన్నటువంటి నేపథ్యం లోపల పెద్ద ఎత్తున కూడా గ్రామాల లోపల ఉన్నటువంటి యువకులు ఇక్కడ మనకు కొత్తపల్లి సమీపం లోపల వస్తున్నటువంటి వరద నీటి లోపల చేపలు పెద్ద ఎత్తున కూడా వస్తుండడంతో ఈ చెర్ల చేపల ఈ కొత్తగా వచ్చే నీరు వల్ల చేపలు ఎదురెక్కుతూ ఉంటాయి. ఈ నేపథ్యం లోపల అయితే ఇక్కడికి చేపలు పట్టుకోవడానికి అయితే పెద్ద ఎత్తున కూడా రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇక్కడ మనకు ఒక చూడొచ్చు ఇక్కడ పెద్ద చేపను కూడా ఇక్కడ వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది. అంటే ఇది మీరు ఎట్లా వల వేసి పట్టారా? వల వేసి పట్టాం, వలన పడ్డది వచ్చి. అంటే పెద్ద పొద్దు నుంచి బాగా పెద్ద ఎత్తున కూడా చేపలు వస్తున్నాయి, బాగా వస్తున్నాయి చేపలు, ఎదురెక్కుతున్నాయి చేప మొత్తం ఎక్కేది మళ్ళీ డౌన్ అయిపోతుంది చేప వచ్చి వలలో చిక్కుతున్నాయి వాళ్ళు చేప. ఇప్పుడు నీకు ఇంత పెద్ద చేప పడ్డది అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రాణ ప్రశాంతంగా ఉంది వాళ్ళ. అంటే ఇటీవల కాలం లోపల ఇంత పెద్ద చేప చూడక చాలా రోజులు అవుతున్నది కదా. ఒక్కసారి నిన్న పడ్డటువంటి వర్షాల నేపథ్యం లోపల ఎదురెక్కి మీకు వలలకు రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని మంచిగా ఫ్రై చేసుకొని కూర వండుకొని తినాలనిపిస్తుంది. ఓకే, ముఖ్యంగా చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి యువకులు రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున చేపల వేటకు వచ్చి ఇక్కడ చేపలు పట్టేటువంటి ఉన్నారు. మనకి ఇక్కడ ఏదైతే చేపలు పడుతున్నటువంటి నేపథ్యం లోపల చేపలు కొనుక్కపోవడానికి కూడా ఇక్కడి నుంచి మనకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేపలు కొనుక్కోవడానికి వచ్చినారు. ఎట్లున్నది అంటే చేపలు పొద్దున నిన్న పడేటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా చేపలు పడుతున్నాయి కదా. నిన్న ఉదయం నుంచి ఈ వర్షం అతిగా కురవడం వల్ల ఏంటంటే చెరువులకు నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి చెరువు నుంచి చేపలు రిటర్న్ వస్తున్నాయి. ఎందుకంటే కొత్త వాటర్కి ఏంటంటే చేపలు ఎదురెక్కి వస్తాయి. ఇప్పుడు దీనికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు సుతా పెద్ద ఎత్తున వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఫస్ట్ చేప కాబట్టి ఈ చేప తింటే టేస్ట్ ఉంటుంది కాబట్టి చాలా వరకు దీని మీద ఎక్కువ తీసుకురావడం జరుగుతుంది. అంటే దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నట్టు. సో పొద్దున్న నుంచి కాదు, నిన్న పొద్దున్న నుంచి చాలా వరకు వస్తున్నారు. ఈ వర్షం వల్ల ఏంటంటే రైతులు సుతా చాలా సంతోషంగా వ్యవసాయ పనులు సుతా నిమగ్నమయ్యారు. దాంతోపాటు మత్స్యకారులు సుతా ఇలా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. ఈ ఫస్ట్ నుంచి మొదలు పెడితే చెరువు దాకా అంతా దాదాపు 100 మంది మత్స్యకారులు సుతా ఈ చేపల కోసం వచ్చారు. నిజంగా చాలా సంతోషకరమైన వాతావరణం. పడుతున్నాయి, పొద్దున్న నుండి దాదాపు చాలా పడ్డాయి. ఇప్పుడు కొంచెం తక్కువ అయినాయి. మళ్ళీ ఈవినింగ్ అనేది మళ్ళీ పైకి వస్తాయి. ఇది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మనకు విజువల్స్ లోపల చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా వలలు వేసి చేపలను దొరకబట్టడానికి అయితే ఇటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. దాదాపుగా మత్స్యకారులు గ్రామం లోపల ఉన్నటువంటి యువకులు ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. ఏం పెద్దవాడి చేపలు ఎన్ని పడ్డాయి? పడ్డాయి. ఎప్పటి పడుతున్నావు? నేను వచ్చే 2 గంటలు అవుతాను. పడ్డాయి. మరి పడ్డాయి. ఏంది మరి తినడానికా లేకపోతే అమ్మడానికా? తినడానికే. అంటే ఎందుకు మొదటిసారి అంటే ఇట్లా వచ్చినటువంటి చేప టేస్ట్ ఉంటుందా? టేస్ట్ బాగా టేస్ట్ ఉంటుంది. దానికోసమే ఇంత వర్షం కొట్టినా వాన కొట్టినా ఏది కొట్టినా అంటే తినాలన్నా కాయిస్తా నేను నిలబడు. మొత్తానికి చేపలు పడ్డాయి. హ్యాపీ. చిన్న చేప బాగా టేస్ట్ ఉంటుంది. చిన్న చేప టేస్ట్ ఉంటుంది. చూడొచ్చు ముఖ్యంగా చిన్న చిన్న చేపలన్నీ కూడా వలలకు రావడంతో మొదటిసారి అంటే ఎప్పుడైతే మొదటిసారి వర్షాకాలం లోపల వర్షాలు పడ్డటువంటి నేపథ్యం లోపల ఈ ఎదురెక్కేటువంటి చేపలు చాలా టేస్ట్గా ఉండడంతో చేపలు పట్టుకొని తినాలి అని చెప్పి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా యువకులు మత్స్యకారులు కూడా చేపలు అమ్మటానికి అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు చేపలు తినడానికి అయితే చాలామంది కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కొత్తపల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.